ఆకాశమంత అంతం మా మహిళలు, మగాడికి వెన్నుముక మా మహిళలు. వెల్కమ్ టు మా ఊరి. థ్యాంక్ యూ. ఈ రోజు మా ఊరి మహారాణులు కార్యక్రమం జరుపుకుంటుంది మన విజయవాడలో. చక్కటి కృష్ణానది, తల్లి లాంటి దుర్గమ్మ కింద మీ అందరూ మీతో ఈ రోజు ఇలా గడపడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ అలాగే మా ఊరి మహారాణులు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ అంటేనే మంచితనం, విజయవాడ అంటేనే మానవత్వం. కల్లా కపటం లేని కృష్ణమ్మ ఎలా ఉందో విజయవాడలో నివసిస్తున్న మా ఊరి మహారాణులు కూడా అంతే కల్లా కపటం లేకుండా కృష్ణమ్మలో ప్రవహిస్తున్న నీటి మాదిరిగా ఉంటుంది వీళ్ళ మనస్సు. అలాగే కొండ మీద కొలువై ఉన్నటువంటి దుర్గమ్మ ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నవి అందరి అమ్మల ఆశీస్సులతో ఈ రోజు మా ఊరి మహారాణులు జరుపుకుంటుంది ఉగాది సెలబ్రేషన్స్ ఇన్ విజయవాడ. నాకు తెలిసిన 2 మాటలు. ఉగాది అంటే యుగ ఆది అని పిలిచేవారు, అంటే యుగానికి ఆరంభం యుగాది. అంటే ఈ ఉగాది రోజే మన తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది అని మన పెద్దలు, పూర్వీకులు, పురోహితులు అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఈ పాశ్చాత్య సంస్కృతి మారిపోయిన తర్వాత January 1st అంటే న్యూ ఇయర్ మనం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, మళ్ళీ మన పాత రోజులను గుర్తు తెచ్చుకుందాం. పెద్దలు, పూర్వీకులు చెప్పిన వాటన్నింటినీ మళ్ళీ ధ్యానం చేద్దాం. అదేవిధంగా ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరంగా మలుచుకొని కొత్త శ్రీకారం చుట్టేద్దాం. ముందుగా విజయవాడ మహారాణులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది ఉగానికి ఆరంభం, తెలుగు సంవత్సర ప్రారంభం. మనం ఇప్పుడు January 1st చేసుకుంటున్నాం. పూర్వీకులు అట్లా చేసుకునే వాళ్ళు కాదు, ఉగాదే కొత్త సంవత్సరం అని చేసుకునేవారు. మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి తెలుగువి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. అలా 60 సంవత్సరాలు ఉగాది రోజు ప్రారంభమయ్యే సంవత్సరంతో పిలువబడుతుంది. సంవత్సరం అంతా కూడా 24 అంతా క్రోధి నామ సంవత్సరం అని పిలువబడింది. 25 అంతా విశ్వవసు సంవత్సరంతో ప్రారంభం అవుతుంది. ఆ రోజే పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఉగాది చేసుకోకుండా January 1st చేసుకోకూడదని ఎప్పటి నుంచో అనుకున్నా మనం అలవాటు పడిపోయాం. కాబట్టి అది చేసుకుంటున్నాం, ఇది చేసుకుంటున్నాం. ఉగాదిని ప్రతి తెలుగింటి ఆడపడుచులు కూడా చక్కగా చేసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు సువర్ణ సుందరి. సువర్ణ సుందరి గారు, మీరు ఎన్ని ఉగాదులు జరుపుకొని ఉంటారు? ఇలా 60 జరుపుకున్నాను. 60 సంవత్సరాలు. సో ఇలాంటి పెద్దలను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే 60 వసంతాలు కాదు, వారి 60 సంవత్సరాల అనుభవాలు మనకు కావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఉగాది గురించి? హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది ఎలా వచ్చింది అంటే, మనకి సోమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తను వేదాలని దొంగలిస్తే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ వేదాలని సోమాసురుడిని సంహరించి వేదాలని మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. ఆ అప్పగించిన రోజు చైత్ర శుద్ధ పాడ్యమి. ఆ రోజు నుంచే ఉగాది జరుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం, మీ మాటల్లో ఉగాది గురించి తెలియజేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది పండుగ అనేది మనం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. అది శుక్లపక్షంలో వస్తుంది. పంచాంగ శ్రవణం కంపల్సరిగా పంచాంగ శ్రవణం చేస్తారు ఆ రోజున. పంచాంగం అంటే ఏంటంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. ఆ పంచాంగ శ్రవణం చేస్తారు. సో మేడం చెప్పినట్లు ఉగాది అంటే కేవలం యుగానికి ఆది మాత్రమే కాదు, మన స్థితిగతులు, మంచి చెడులు, లాభ నష్టాల గురించి తెలియచేసే పంచాంగ శ్రవణం గురించి కూడా
ఈ ఉగాది రోజునే చర్చ జరుగుతుంది. నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది మేడం గారు చెప్తుంటే. ప్రతి గ్రామంలో శివాలయం, రామాలయం వీటి ఆరు బయట పురోహితులు, పండితులు అందరినీ కూర్చోబెట్టి సాయంకాలం వేళ ఎవరి పేరు బలాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎంత లాభం వస్తుంది ఇయర్, ఎవరికి ఎంత నష్టం వస్తుంది అని చెప్పేదాన్ని ఈ పంచాంగ శ్రవణం అని మన వాడుక భాషలో అంటారు. థ్యాంక్ యూ. పంచాంగం తెలియని వాళ్ళు కూడా అట్లీస్ట్ వినేవారు, మనకి ఏం తెలియకపోయినా వినేవారు. కానీ అది మనతోనే ఆగిపోతుంది. అక్కడికి మనతోనే ఆగిపోకుండా మన పిల్లలకు కూడా ఇలాంటివి జరుపుకునే అలవాటు మనమే చేయాలి. లేదంటే ఇవి ఇక్కడితో ఆగిపోతాయి. మన పిల్లల వరకు కూడా ఇవి ట్రెడిషన్ మనం ఫాలో చేసేటట్టు చేయాలి. సో ఆ ఉగాది పాడ్యమి రోజు నుండే శ్రీరామనవమి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాము. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఉన్న మన తెలుగువారు కూడా ఇది చాలా ఘనంగా జరుపుకుంటారు. వింటూ పోతే ఇలాంటి ఇతిహాసాలు, పురాణాలు చాలా చక్కగా చెవులకి వినసొంపుగా ఉంటాయి. మేడం గారు చెప్పినట్టు ఇటువంటి తీపి జ్ఞాపకాలు, అలాంటి ఇతిహాసాలు, పురాణాలు వీటి గురించి పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగితే మన భావి భారత పౌరులకి మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల చిన్నపాటి అవగాహన కలిగిస్తారని తెలియజేసుకుంటూ, మా మహారాణులకి, మా ఊరి మహారాణుల కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదిని మనందరం కొత్త సంవత్సరంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. షడ్రుచుల సంగమం ద్వారా జరుపుకుంటున్నాం. ఈ రుచులన్నింటినీ కూడా మన జీవితంలోని కష్ట సుఖాలని, లాభ నష్టాలని అన్నిటికీ శుభ సూచకాలుగా భావిస్తూ ఉగాది పచ్చడి ఎలా చేయాలి, మా అందరికి మీ చేత్తో కాస్త ప్రసాదాన్ని తయారు చేసి పెట్టండి. సూపర్ వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఏం పేరు? దాత్రిశ్రీ. మా ఊరి మహారాణుల ప్రేక్షకులందరి కోసం ఉగాది శుభాకాంక్షలు ఈ విధంగా తెలియజేసింది. సూపర్ నాన్న. దాత్రిశ్రీ, ఏం చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్. చూడండి, సెకండ్ క్లాస్ నువ్వు ఉన్నావు, ఎలా ఉన్నావు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, సూపర్. దాత్రిశ్రీ, ఏ స్కూల్ నువ్వు? గాయత్రి విద్యాలయం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు నాన్న నువ్వు? 20 years. 20 years ప్రాక్టీస్ లో ఈ మాత్రం డాన్స్ రావడం వెరీ గుడ్. సూపర్ నాన్న, సూపర్. మా ఊరి మహారాణుల ప్రేక్షకులందరికీ ఈ ఉగాది పర్వదినాన దాత్రిశ్రీ చక్కటి భరతనాట్యం రూపంలో మనందరికీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు మా ఊరి మహారాణి నుంచి చిన్న బహుమానం. కంగ్రాచులేషన్స్ నాన్న. మన గేమ్ షోని ప్రారంభించేద్దాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సో హీరో ప్రభాస్ గారు అనుష్క
సో ఫస్ట్ విజిల్ ఊది వారి ఉత్సాహాన్ని తెలియజేసింది టీమ్ ఏ. మేడం మీరు దయచేసి పాడండి. బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల బొమ్మాలి చుమ్మాలి ఏడుందో తాళి. సో ద రైట్ ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. చిత్రాలలో సెకండ్ క్వశ్చన్ చూసేద్దాం. హీరో రాణా గారు విత్ ఇలియానా నటించిన సినిమా. టైటిల్ చెప్తాం. హాఫ్ మార్క్ ఇమ్మంటారా? బజర్ ఊదారు, ఆన్సర్ చేయలేకపోయారు. సో మేడం సారీ, బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ద థర్డ్ క్వశ్చన్. విక్టరీ వెంకటేష్ గారు సరసన నటించిన నయనతార. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, ఓణి కట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా, లక్ష్మీ బావా మరదల పిల్ల నిన్నే పిల్లేస్తా, మరదల పిల్ల ముగ్గే మొగ్నవుతా. రైట్ ఆన్సర్ ప్లీజ్. పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది. పాయింట్ ఏకి వచ్చేసింది. ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్. మేడం రెడీగా ఉండండి. అగ్ర హీరోల జాబితాలో ఇంకో అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ గారి సరసన నటించిన మళ్ళీ నయనతార. సో ఫస్ట్ విజిలేసింది టీమ్ బి. కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా నా బతుకు పండ రానీరా. టీమ్ బి. చిత్రలహరిలో నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ఎర్రజెండా. ఫస్ట్ విజిల్ వేసి బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. The original song please. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. Right answer. The point goes to team A. దాకా మాలాంటి సీనియర్ సిటిజన్స్ పాడారు. ఇప్పుడు ఇలాంటి కుర్రోళ్లతో పాట పాడించడానికి మా సీనియర్ సిటిజన్ నేమ్ చెప్పేస్తాను. మేడం మీరు రెడీగా ఉండండి పెద్దలు. సీనియర్ ఎన్టీ రామారావు గారితో నటించిన జయప్రద. ఫస్ట్ విజిల్ వేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది టీమ్ బి. మేడం మీరు పాడండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాము హరి హరి హరి, ఒకెత్తుకెళ్ళింది కొండగాలి, నువ్వు కొండ చూపు చూస్తేనే చలి 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 చలి. ఆరేసుకోబోయి పారేసుకున్నాము హరి 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 హరిలో రంగ హరి. సో ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. The point goes to team B. So the next option is విజయ్ దేవరకొండ గారు నటించిన సినిమా, విజయ్ దేవరకొండతో నటించిన సమంత. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. నువ్వు కనబడితే ఖుషి, నువ్వు కనబడితే నా రోజా నువ్వే లలలల, నా దిల్సే నువ్వే లలలల, నా అంజలి నువ్వే లలలల, గీతాంజలి నువ్వే. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. చూసేద్దాం. ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే. రైట్ ఆన్సర్. ద పాయింట్ గోస్ టు టీమ్ ఏ. రోజా నువ్వే. ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ ఇంతమందిని స్మరించుకొని
ఏపీకి బాస్ పవన్ కళ్యాణ్ గారిని స్మరించుకోబోతే ఎలా ఉంటుంది? సో పవన్ కళ్యాణ్ గారు విత్ భూమిక టీమ్ బి. మేడం మీరు పాడండి. అరుణమే నవ్వగా మతి తప్పి కుర్రాడే మచాన పడ్డారే, అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా, కావాలి చూపులతో మంచైన కరిగేనే. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తెచ్చుకున్న తాళం ఏంటి? ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. Right answer. The point goes to team B. The option is అక్కినేని నాగార్జున గారు విత్ సౌందర్య. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ బి. మేడం మీరు పాడండి. ప్రియ రాగాలే గుండెలలో పొంగుతున్న ఈ వేళ, ప్రియారాలే కన్నుల ప్రేమ తెచ్చుకున్న శుభవేళ. So the original song please. Right answer, point goes to team B. The next option is మహేష్ బాబు గారితో నటించిన సమంత. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం మీరు పాడండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది, కొమ్మ విరగకుండా విరలి పూలు కోసిన పూలని చూడండి. సో చేసిన తర్వాత తప్పుగా పాడడం వల్ల నెక్స్ట్ ఆప్షన్ వీళ్ళకి వచ్చేసింది. మేడం మీరు పాడండి. ఓ ఓ ఓ అమ్మాయి అందంగా ఉందో ఈ ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. The point goes to team B. The next option is హీరో సిద్ధార్థ్ తో నటించిన జెనిరియా. దగ్గరకొస్తే ముద్దిమ్మంది, సర్లే పాపం అని సరదా పడితే దాని మనసే నెయ్యంది, దాని మనసే ఇమ్మంది. The original song please. మనుగిస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ముద్ది. సో విన్నర్ ని డిసైడ్ చేసే ఆప్షన్, ద లాస్ట్ ఆప్షన్ ఈస్ నేరేడు పండు. అసలు ఆప్షన్ ఏంటో విన్నారా మీరు? ఓకే, ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది టీమ్ ఏ. మేడం 5 seconds టైం, మీరు పాడాలి. రెడీ? హలో నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డాని చిన్నదానా, హలో వర్ణాల పూలవానా, నిన్ను వల్ల దొచ్చేసి దాసుకోనా, నమ్మేదట మైనా ఎంత ప్రేమ నీ మీదేనా, హలో చలే నాయనా ఇంత ప్రేమ నీలో నేనా. లేనా? ఎందుకు లేదు? మీ శ్రీవారి మీద ఎంత ఉందో ఈ పాటలోనే మాకు అర్థమవుతుంది. మేడం ద ఒరిజినల్ సాంగ్ ప్లీజ్. అల్ల నేరేడు కళ్ళదానా, ప్రేమ వల్ల పడ్డానే పిల్లదానా. ఉత్కంఠంగా జరిగిన చిత్రలహరి పోటీ ముగిసింది. చిత్రలహరి పోటీని చూసి మీరు అందరూ ఆనందించారని అనుకుంటున్నాను. సో ఈ చిత్రలహరి పోటీలో 6 marks తో టీమ్ ఏ, 5 marks తో టీమ్ బి ఉంది. సో ద విన్నర్స్ టీమ్ ఏ. మా టీం సెలెక్ట్ చేసిన 6 మహారాణులకు స్వాగతం చెప్పేస్తూ విచ్చేసిన మహారాణులందరికీ స్వాగతం చెప్పేస్తూ మా మహారాణుల పరిచయ కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. మా మొదటి మహారాణి మేడం మీ పేరు? అందరికీ నమస్కారం అండి. నా పేరు యామిని, నేను హౌస్ వైఫ్ అండి. మా వారి పేరు అశోక్. అశోక్ గారు ఏం చేస్తుంటారు మా మేడం? వారు టైల్స్ వర్క్ చేస్తారండి. మా రెండవ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? మై నేమ్ ఈజ్ అఖిల అండి. ఐఎమ్ ఏ టీచర్. మై హస్బెండ్ నేమ్ ఈజ్ కె నరసింహమూర్తి. హీ ఈజ్ లాయర్ కమ్ యోగా మాస్టర్.
సో మా మూడో మహారాణి పరిచయం చేస్తాం. మేడం మీ పేరు? హాయ్ అండి, నా పేరు సౌదామిని. నేను మెడికల్ ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా వారి పేరు సునీల్ రాజు. తను కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తారు, పెయింటింగ్స్, ఇంటీరియర్ వర్క్స్ అన్నమాట. మన నాలుగవ మహారాణిని పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? హాయ్ అండి, నా పేరు వరలక్ష్మి. నేను హౌస్ వైఫ్ని. మా వారి పేరు ఎం సత్యనారాయణ. ఆయన ఫార్మర్ అండి. అండ్ మన ఐదవ మహారాణి మేడం మీ పేరు? నా పేరు సాయిశ్రీ. మా వారి పేరు నాగార్జున. ఓకే, సార్ ఏం చేస్తాం? గోల్డ్ స్మిత్. ఓకే ఓకే. మన ఆరవ మహారాణి పరిచయం చేసుకుందాం. మేడం మీ పేరు? హాయ్ అండి, నా పేరు రాజలక్ష్మి. నేను హౌస్ వైఫ్ని. మా వారు మార్కెటింగ్ చేస్తుంటారు. ఓకే. ప్రతి స్కిట్ లోనూ ఒక వృత్తి గురించి చర్చించుకోవడం మనకి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. మేడం గారు చెప్పారు, నరసింహమూర్తి గారు లాయర్ కమ్. మేడం ఒకసారి కంటెస్టెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ ట్రైపాడ్ ఏదైతే ఉందో దీనికి మన హెడ్ టచ్ చేసి ఒక రౌండ్ దీనికి సర్కిల్ వేసి అక్కడ బెలూన్ ఉంది కదా, మీరే ఫిల్ చేసి బ్లాస్ట్ చేయాలి. అలా 30 seconds లో ఎన్ని బ్లాస్ట్ చేయగలిగితే అన్ని బెలూన్స్ ఇంటూ 100 మార్కులు. ఎన్ని బెలూన్స్ అయితే అన్ని 100 మార్కులు మీ సొంతం. 3, 2, 1 గో స్టార్ట్ చేయండి మేడం. రెడీ క్లాస్. దృష్టికి జైవం ఆడవాళ్ళు, భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు, ఆకాశమంత అందమ్మ మహిళలు. ఫస్ట్ కంటెస్టెంట్ ఆట చూసేశారు కదా, 3 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. 3 × 100 300 మార్కులు. సెకండ్ కంటెస్టెంట్ రాజ్యలక్ష్మి గారు. 3, 2, 1 గో స్టార్ట్. మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. దృష్టికి జైవం ఆడవాళ్ళు, భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు, ఆకాశమంత అందమ్మ మహిళలు, మగారికి 4 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. 4 × 100 టోటల్ 400 మార్కులు. సాయిశ్రీ గారు. 3, 2, 1 గో. మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. 3, 2, 1 గో. మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. 3, 2, 1 గో. 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 3, 2, 1 గో
సృష్టికి జైవం ఆడవాళ్ళు భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు ఆకాశమంత అందమ్మ మహిళలు మగారికి వెన్నుముక మా మహిళలు 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. 7 ఇంటూ 100 700 మార్కులు. అఖిల గారు 3, 2, 1 గో స్టార్ట్. మహిళలు మహానానులకు మహిళలు మహానానులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం
కన్నా సహనమ్మా మహిళలు ఆకాశమంత అందమ్మా మహిళలు మగారికి వెన్నుముక మా మహిళలు 4 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు 4 ఇంటూ 100 400 మార్కులు. సో రేసు గుర్రం రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. మహిళలు మహారాణులకు మహిళలు మహారాణులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. దృష్టికి జైవం ఆడవాళ్ళు భూతల్లి కన్నా సహనమ్మా మహిళలు ఆకాశమంత అందమ్మా మహిళలు మగారికి వెన్నుముక మా మహిళలు. యామిని గారు 3 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు 3 ఇంటూ 100 300 మార్కులతో. 3, 2, 1 గో స్టార్ట్. మహిళలు మహారాణులకు మహిళలు మహారాణులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. దృష్టికి జైవం ఆడవాళ్ళు భూతల్లి కన్నా సౌదామిని గారు 3 బెలూన్లు బ్లాస్ట్ చేశారు చాలా కష్టపడ్డారు బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం మేడం. సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి విత్ టాప్ స్కోరర్ 700 మార్క్స్ తోటి సాయిశ్రీ గారు. ఫస్ట్ రౌండ్ మా మహారాణులు ఎలా ఏ విధంగా పాల్గొన్నారు ఇదే ఆనందాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా నంబర్ కాల్ చేయండి స్లాట్ బుక్ చేసుకోండి. ఇదే మా ఊరి మహారాణులు మీ ఊరిలో కూడా. సెకండ్ రౌండ్ ప్రాపర్టీ ప్లీజ్. సెకండ్ రౌండ్ ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. ఒకసారి రూల్స్ చెప్పేస్తాను. అక్కడ కనిపిస్తున్న గ్లాసెస్ అన్ని పిరమిడ్ షేప్ లో ఉన్నాయి అండ్ అక్కడ మీకు ఒక బౌండరీ గీస్తున్నారు. ఆ బౌండరీ ఆ లైన్ కి అవతల నిల్చొని ఈ ప్లేట్ తోటి ఆ గ్లాసెస్ అన్నింటినీ ఆ టేబుల్ మీద లేకుండా కింద పడేస్తే ఎన్ని గ్లాసెస్ పడేస్తే ఇంటూ అన్ని 100 మార్కులు మీ సొంతం. రెడీయా? సో ఫస్ట్ కంటెస్టెంట్ రెడీ 3, 2, 1 గో. ఒకసారి చెక్ చేద్దాం. రెడీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 గ్లాసెస్ 8 గ్లాసులు పడేశారు. 8 ఇంటూ 100 800 మార్కులు మీ సొంతం. చూసారా భయం భయం అన్నారు ఆదిశక్తిలో ఆడేశారు. సూపర్. రాజ్యలక్ష్మి గారి గేమ్ చూసేద్దాం. రెడీ 3, 2, 1 స్టార్ట్. సో ఒకసారి కౌంట్ చేద్దాం. రెడీ 1, 2, 3, 4, 5, 6. సో 6 గ్లాసులు కింద పడేశారు. 600 మార్కులు మేడం సొంతం. విన్నర్ చికెన్ డిన్నర్. సాయి గారు మళ్ళీ గెలవాలి. మనందరికి చికెన్ బిర్యానీ పార్టీ ఇవ్వాలి. చలో ద నెక్స్ట్ కంటెస్టెంట్ సాయిశ్రీ గారు. రెడీ 3, 2, 1 గేమ్ స్టార్ట్. యూట్యూబ్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఒక్క గ్లాసును కూడా టేబుల్ మీద ఉంచకుండా పడేసిద్దేమో అనుకున్నా కానీ బ్యాడ్ లక్. బెటర్ లక్ నెక్స్ట్ టైం మేడం. సో ద నెక్స్ట్ కంటెస్టెంట్ అఖిల గారు. రెడీ 3, 2, 1 స్టార్ట్.
మనకు అఖిల గారు. యామిని గారి గేమ్ చూసేద్దాం. రెడీ 3, 2, 1 గేమ్. యామిని గారి స్కోర్ చెక్ చేద్దాం. రెడీ 1, 2, 3, 4, 5, 6, 7. 7 గ్లాసులు కింద పడేశారు. 7 × 100 టోటల్ 700 మార్కులు. లాస్ట్ కంటెస్టెంట్ సౌదామిని గారు వచ్చేయండి మేడం. రెడీ 3, 2, 1 గో. గేమ్ స్టార్ట్. సో బ్యాడ్ లక్. కొందరు పడేయగలిగారు, కొందరు టచ్ కూడా చేయలేకపోయారు. సో ఉత్కంఠంగా జరుగుతున్న మా మహారాణుల పోరు చూసేశారు కదా. సో ద లాస్ట్ గేమ్, విన్నర్ ని డిసైడ్ చేసే గేమ్, థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ప్రాపర్టీ మన ముందుకు వచ్చేసింది. సారీ, నేనే ప్రాపర్టీ మధ్యలోకి వచ్చాను. ప్రాపర్టీ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనిపిస్తున్న సర్కిల్ లోపట మన కంటెస్టెంట్ విత్ బ్లైండ్ హోల్స్ నిలబడతారు. అందులో కొన్ని బెలూన్స్ వేయడం జరుగుతుంది. మీరందరూ కావాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. బెలూన్ ఎక్కడుంది, ఎలా బ్లాస్ట్ చేయాలి అనేది. సో వాళ్ళ చేతికి ఒక రాడ్ ఇస్తాం. ఆ రాడ్ తో లోపల ఉన్న బెలూన్స్ ఎన్నైతే బ్లాస్ట్ చేస్తారో అన్ని × 100 మార్క్స్ వారి సొంతం. మేడం గారి గురించి ఒకసారి తెలుసుకుందాం. మేడం మీ పేరు? వరలక్ష్మి. ఎన్నిసార్లు చెప్తారు మేడం? మేడం ఇవి ఎన్నేళ్ళు మేడం? అసలు ఏ మాత్రం కనిపిస్తున్నాయి అండి. అవును, అందుకే గెస్ చేయండి ఎన్నేళ్ళని. 2, 3 2, 3 అందుకే పెట్టలేదు మేడం నేను కూడా. రెడీ రెడీ ద టైం 3, 2, 1 గో. మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. దృష్టికి జైవం ఆడవాళ్ళు, భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు, ఆకాశమంత అందమ్మ మహిళలు, మగారికి వెన్నుముక మా మహిళలు, మహిళలు మహారాణులకు. 1 × 100 1000 మార్కులు కాదు, ఒకటే. టైం 3, 2, 1 గో స్టార్ట్. మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. సిక్స్ బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. 6 × 100 600 మార్క్స్. నెక్స్ట్ కంటెస్టెంట్ 3, 2, 1 గో. మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. దృష్టికి జైవం ఆడవాళ్ళు, భూతల్లి. శ్రీ గారు చాలా చక్కగా చూస్తూ 11 బెలూన్లు బ్లాస్ట్ చేశారు. సో నెక్స్ట్ 11 బెలూన్స్ × 100 1100 మార్కులు. కంటెస్టెంట్ ప్లీజ్. రెడీ 3, 2, 1 స్టార్ట్. మహిళలు మహారాణులకు, మహిళలు మహారాణులకు స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం.
కన్నా సహనమ్మ మహిళలు ఆకాశమంత అందమ్మ మహిళలు మగాను ముఖ మా మహిళలు 3, 2, 1 గో. మహిళలు మహారాణులకు మహిళలు మహారాణులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం దృష్టికి జైవం ఆడవాళ్ళు భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు కామిని గారు 2 బెలూన్లు బ్లాస్ట్ చేశారు విత్ 200 మార్క్స్. ద లాస్ట్ కంటెస్టెంట్ రెడీ, ద గేమ్ స్టార్ట్స్. 3, 2, 1 స్టార్ట్ చేయండి మేడం. మహిళలు మహారాణులకు మహిళలు మహారాణులకు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం దృష్టికి జైవం ఆడవాళ్ళు భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు ఆకాశమంత అందమ్మ మహిళలు మగానికి వెన్నుముక మా 3 రౌండ్ గేమ్స్ అయిపోయిన తర్వాత స్కోర్స్ చూసేద్దాం. ద టాప్ స్కోరర్ ఈజ్ సాయి శ్రీ గారు విత్ 1800 మార్క్స్. మేడం ముందుకు వచ్చేయండి. ఆ విజేతతో పాటు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ మాకు మహారాణే, చూస్తున్న మీ అందరూ కూడా మహారాణే. అదేవిధంగా చల్లటి ఆ కృష్ణమ్మ నది ఒడ్డున కొండపైన దుర్గమ్మ దీవెనలతో ఇక్కడున్న మా అమ్మలందరి ఆశీస్సులతో మేము ఇలాగే ఎన్నో షోలు చేయాలని, మీ అందరి ఆశీస్సులు మాకు షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ మమ్మల్ని దీవిస్తారని అనుకుంటూ, విజేతకి బహుమతి ప్రదానం చేయడానికి కూడా పార్టిసిపేట్ చేసిన మిగతా 5గురు మహారాణుల్ని పిలిచేద్దాం. మేడం మీరు కూడా వచ్చేయండి. The presentation is దృష్టికి జైవం ఆడవాళ్ళు భూతల్లి కన్నా సహనమ్మ మహిళలు